ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యాపారి కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తన గ్రామం నుండి వేరొక గ్రామానికి వెళ్ళి వ్యాపారం చేయడానికి తన దగ్గర ఒక గుర్రపు బండి ఉండేది. ఆ గుర్రపు బండిపై బరువంతా మోపి వేరే గ్రామాలకు వెళ్ళి తన వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఈ విధంగానే ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో మార్కెట్ ఎక్కడ ఉంటుందో అతనికి తెలియకపోగా అదే సమయంలో అతనికి ఒక యవనస్తుడు ఎదురుపడ్డాడు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు ఆ యవనస్తునితో, బాబు, ఫలానా మార్కెట్ చేరాలంటే ఎంత సమయం పడుతుంది, రహదారి నాకు తెలియజేయు, అంతేకాకుండా ఎంత సమయంలో చేరుకోగలనో ఒక అంచనా చెప్పగలవా అని చెప్పి ఆ యవనస్తుడిని అడిగాడు. అందుకు ఆ యవనస్తుడు, అయ్యా, మీరు చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తే 15 నిమిషాలలో చేరుకోగలరు, వేగంగా ప్రయాణం చేస్తే 30 నిమిషాల సమయం పడుతుందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. విచిత్రంగా చెప్పాడేంటి, చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తే తక్కువ సమయం పడుతుందంటూ ఉన్నాడు. బుద్ధిహీనుడేమో అనుకుని తన ఆలోచనతో వేగంగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొద్ది దూరము దాటేసరికి ఆ వేగములో తన బండి చక్రము రాయికి తగిలింది. అంతే, అతని బండిలో ఉన్న కొబ్బరికాయలన్నీ రోడ్డంతా చెల్లాచెదురుగా విరజిమ్ముకున్నాయి. అతడు ఓర్పుగా మరి యొక్క అరగంట సమయం వెచ్చించి ఆ కొబ్బరికాయలన్నింటినీ తిరిగి సంచిలో భద్రము చేసి తన బండి ఎక్కించడానికి ఎంతో శ్రమ పడ్డాడు. ఆ క్షణములో దారిలో యవనస్తుడు చెప్పిన మాటలు జ్ఞాపకము వచ్చి, అయ్యో, ఆ యవనస్తుడిని బుద్ధిహీనుడు అనుకున్నానే. ఆ యవనస్తుడు చెప్పినట్లు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళి ఉంటే నా బండి దేనికి తగలకుండా సమయానికి గమ్యాన్ని చేరుకునేదే. కానీ నేను నా సొంత ఆలోచనకు చోటిచ్చి ఈ విధంగా వేగంగా ప్రయాణం చేసి ఈ విధంగా ప్రమాదానికి గురై చాలా సమయం ఇక్కడే వెచ్చించవలసి వచ్చిందని చెప్పి బాధపడ్డాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యాపారస్తుని వలె ఈ దినాల్లో కూడా చాలా మంది దేవుని వాక్యాన్ని వింటున్న వారు మనకి కనబడుతూ ఉంటారు. దేవుని సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూనే దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టేవారుగా, దేవుని వాక్య ప్రకారం నిర్ణయాలు తీసుకునేవారుగా ఉంటూ ఉంటారు. కానీ నిర్ణయాలు తీసుకునే సమయానికి వారి యొక్క సొంత ఆలోచనలకు చోటిచ్చి చివరికి వారి సొంత ఆలోచన ద్వారా శ్రమలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి బాధలను తప్పించుకోవాలంటే దేవుని వాక్య ప్రకారం జీవించడం ముందుగా నేర్చుకోవాలి. సొంత జ్ఞానాన్ని ఉపయోగించకూడదు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఇమ్ము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనని మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడి నుండి అయినా దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను వింటున్న మనము దేవుని వాక్యాన్ని లక్ష్యపెట్టి సొంత ఆలోచనలకు చోటేయక దేవుని వాక్య ప్రకారం నిర్ణయాలు తీసుకునే వారంగా ఉన్నప్పుడే మనం తీసుకున్న ప్రతి నిర్ణయము సఫలీకృతం అవుతుంది. ఆమేన్.